ఒకరు సింహం, ఇంకొకరు ఆ సింహానికి సారథి. ఒకరు చంద్రగుప్త మౌర్య, మరొకరు ఆచార్య చాణక్య. వీళ్ళిద్దరి కాంబో మన దేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని కట్టింది. కానీ రాజ్యాన్ని గెలవడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు. రాజంటే శత్రువులు ఎందరో ఉంటారు. వాళ్ళందరికీ వచ్చే మైండ్లో ఫస్ట్ థాట్ రాజుని ఎలా చంపాలి, ఈజీగా చంపాలంటే పాయిజన్ ఇచ్చి చంపాలి. ఈ ప్రమాదాన్ని ఆపడానికి చాణక్యుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. విషాన్ని విషంతోనే చంపాలని డిసైడ్ అయ్యాడు. రోజు చంద్రగుప్తుడు తినే ఆహారంలో చాలా తక్కువ క్వాంటిటీలో పాయిజన్ కలిపేవాడు. దీనివల్ల చంద్రగుప్తుడికి పాయిజన్ తట్టుకొని నిలబడే పవర్ వచ్చింది. అది చంద్రగుప్తుడి సేఫ్టీ కోసం వేసిన ఒక బ్రిలియంట్ ప్లాన్. కానీ ఇక్కడే వాళ్ళు ఊహించిన ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. ఒకరోజు చంద్రగుప్తుడు తను తింటున్న ఆహారాన్ని తీసుకుని పోయి తన భార్య అయిన దుర్భరతో షేర్ చేసుకున్నాడు. చంద్రగుప్తుడికి ఇది మెడిసిన్లా పనిచేసింది, కానీ రాణికి మాత్రం ఆమె ప్రాణం తీసేసింది. రాణి యొక్క బతకదని చాణక్యుడికి అర్థమైపోయింది. వెంటనే కనీసం కడుపులో ఉన్న వారసునైనా కాపాడాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ బాబును బయటికి తీశాడు. అయితే ఆ బాబు నుదుటిపై పొరపాటున ఒకే ఒక్క పాయిజన్ చుక్కపడింది. ఇప్పుడు ఆ బాబుకు వాళ్ళు ఏం పేరు పెట్టారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మన హిస్టరీలో ఇలాంటి తెలియని స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయిన లెజెండ్స్ ఆఫ్ ఆర్యావర్తను సబ్స్క్రైబ్ చేసుకోండి.